कुछ रंग प्यार के ऐसे भी। ఈ రోజు నుంచి మీకు ఒకే ఒక పేషెంట్ ఈశ్వరి దీక్షిత్. ఆవిడ హెల్త్ని గమనించుకోవడం మీకున్న ఒకే ఒక్క రెస్పాన్సిబిలిటీ. ఆవిడ ఏం తినాలి ఏం తినకూడదు అనే ప్రతి ఒక్క విషయాన్ని మీరు గమనించుకోవాలి. ఒక నిమిషం, ఆవిడ ఏం తినాలో ఏం తినకూడదో నేను డైట్ చార్ట్ ప్రిపేర్ చేశాను కదా. మా అమ్మ నేను చెప్పిందే వింటలేదండి. చార్ట్లో రాసింది ఎలా ఫాలో అవుతుంది మీరే చెప్పండి డాక్టర్. సరే, ఆవిడని ఇక్కడ అడ్మిట్ చేయండి, నేను ఆవిడని జాగ్రత్తగా చూసుకుంటాను. మా అమ్మని హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ, అవసరం మీకే ఉంది. ఆయుర్ మాతా వాట్? మిస్టర్ దీక్షిత్, మీరు రాంగ్ ఫ్లోర్కి వచ్చారు. సైకాటిస్ట్ డిపార్ట్మెంట్ సెకండ్ ఫ్లోర్లో ఉంది. అక్కడ మీకోసం మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. మా అమ్మకి ఆరోగ్యం బాగలేని విషయాన్ని మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? న్యూస్ ఫ్లాష్ మిస్టర్ దేవ్ దీక్షిత్, ఇది ఒక హాస్పిటల్. పేషెంట్స్ మాత్రమే ఇక్కడికి వస్తూ ఉంటారు. నేను ఒక డాక్టర్ని. నా రెస్పాన్సిబిలిటీ ఒక్క పేషెంట్ ని చూసుకోవడం మాత్రమే కాదు, ఇక్కడికి వచ్చే పేషెంట్స్ అందరినీ నేను చూసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో మా అమ్మకి నీ అవసరం ఎంతో ఉంది. మా అమ్మ అక్కడ డైట్ చార్ట్ ని ఫాలో అవడం లేదు. ఒకవేళ మా అమ్మ కనుక ఏమైనా అయితే. డాక్టర్ బోస్, మీరు ఈ జాబ్ని వదిలేయండి. మా అమ్మకి మీరు పర్సనల్ న్యూట్రిషన్గా పనిచేయండి. మీకు ఇక్కడ ఇచ్చేదానికన్నా నేను డబుల్ సాలరీ ఇస్తాను. ఫర్గెట్ ఇట్. 4 రెట్లు మీకు ఎక్కువగా ఇస్తాను. బట్ యు లిసన్ టు మీ. నో, యు లిసన్ టు మీ మిస్టర్ దేవ్ దీక్షిత్. నేను ఇంకా నా వర్క్ ఏం బిజినెస్ డీల్ కాదు మీరు ఇలా ఆఫర్ ఇవ్వడానికి. ఏదైనా ఆఫర్ ఇవ్వడానికి ముందు అది రిజెక్ట్ అవ్వచ్చు అనే విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మాట్లాడండి. నా పని నేను కరెక్ట్ గానే చేస్తున్నాను. వ్యాధి ఏంటో డయాగ్నోస్ చేసి సరైన అడ్వైస్ చేయటమే డాక్టర్ పని. మీ అమ్మ కండిషన్ కి తగ్గట్టుగా నేను రెగ్యులర్ చెకప్ చేస్తుంటాను. కానీ ఆవిడికి భోజనం పెట్టడం అనేది మీ పని, మీ కుటుంబ సభ్యుల పని. మీరే పని చేయలేకపోతే ఒక ప్రొఫెషనల్ నర్స్ అండ్ మేడ్ ని హైర్ చేసుకోండి. అండ్ లిసన్, మళ్ళీ నన్ను నా ప్రొఫెషన్ ని ఇన్సల్ట్ చేసే ప్రయత్నం చేయకండి. గాట్ ఇట్? మీ 2 మినిట్స్ పూర్తయిపోయాయి మిస్టర్ దీక్షిత్. మా అమ్మంటే నాకు ప్రాణం. మా అమ్మకు కావలసిన ప్రతి ఒక్కటి ఎలాగైనా సరే మా అమ్మకు అందేలా చేస్తాను. వదినా, వచ్చావా వదినా? నానక్ చంద్ కొట్టు నుంచి చోళాపురి తీసుకొచ్చావా? తీసుకొచ్చాను. అది మీకు ఇష్టం అని నాకు బాగా తెలుసు కదా. నేను క్యారెట్ హల్వా కూడా చేసి తీసుకొచ్చాను. నెయ్యి బాగా వేశాను. వదినా, ఎంత మంచి వాసన వస్తుందో. 2 రోజుల నుంచి బెండకాయలు కాకరకాయలు, బెండకాయలు కాకరకాయలు. తినలేక చస్తున్నాను అనుకో వదినా. వీళ్ళని ఇలా వదిలేస్తే కాకరకాయ పెట్టి పెట్టి చంపేసేలా ఉన్నారు. నేను చచ్చిన తర్వాత కూడా కాకరకాయ పెడతాను. అదేమాట వదినా, నేను మీకు క్యారెట్ హల్వా చేసి పెడతానులేండి. మాట వరుస కన్నాను. నీకేమీ కాదు, నువ్వు 100 సంవత్సరాలు బతుకుతావు. ఇదిగో చూడు, హల్వా తిను. ఎలా ఉంది? ఈ డాక్టర్లు ఏం రాశారో తెలుసా? ఉప్పు ఎక్కువ తినాలంట. నువ్వే చెప్పుదినా, ఉప్పు ఎక్కువ తినాలనుకో నాకు బీపీ పెరిగిపోదంటావా? ఇది కూడా వాళ్ళకి తెలీదు. వదినా, ఇప్పుడున్న డాక్టర్లందరూ కాపీ కొట్టి ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు. వదినా, వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకు. ఎందుకు తినలేదు? తినోదినా. అబ్బా తినోదినా, చల్లారిపోతే బాగోదు. తినోదినా. అదే మన పక్కింట్లో ఒక ఆయన ఉండేవారు కదా, ఆయనే నెయ్యి పంపించారు. ఆ నెయ్యి హల్వాలో వేశాను. అలాగే బాదం పొడి కూడా వేశాను. బాదం నానబెట్టి వేస్తే బాగోదు కదా. తినోదినా. అమ్మకిప్పుడు సీరియస్ గా డైట్ కంట్రోల్ చేస్తున్నానని తెలీదా? అమ్మకెందుకు హల్వా తీసుకొచ్చారు? అన్నకి విషయం తెలిసిందంటే నేను అదే చెప్పాను, కానీ తను వింటే కదా. అన్నకి తెలిస్తే నన్ను తిడతాడు. ఎందుకు తిడతాడు? నేను హల్వానే కదా తీసుకొచ్చాను. ఏదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నా. ఒకసారి తింటే ఏం కాదులే. ఇలా చూడు, దేవ్ ఏదైనా అన్నాడంటే అత్తయ్య తీసుకొచ్చి పెట్టిందని చెప్పు. వాడేమి అనడు. అత్తయ్య ఏమిటి అత్తయ్య అత్తయ్య అని? నువ్వేంటి ఇక్కడే నుంచున్నావు? వెళ్ళి టీ పెట్టించుకురాపో. మా ఇంట్లో నేనే పెట్టుకుని తాగాలి. ఇక్కడ మహారాణిలా కూర్చొని తాగుతాను. వెళ్ళి వంటతో చెప్పి టీ పెట్టించుకురా. నేహా, వెళ్ళి అత్తకి టీ పెట్టించుకురా. అలాగే క్రీమ్ బిస్కెట్లు కూడా పట్టుకురా. ఆగు, ఈ హల్వా ఎందుకు తీసుకెళ్తున్నావు? నేను తిన్నానుకో, కానీ అత్తయ్య తింటారు కదా.
తింటారు కదా వదిన? తింటారంట. ఏమిటొదినా నువ్వు? దీన్ని వదులుతానా? డాక్టర్ సిన్హా, నేను మీతో మాట్లాడాలి ఇప్పుడే. డాక్టర్ సిన్హా, ఈ ప్రపంచంలో మా అమ్మ కంటే నాకు ఏది ముఖ్యం కాదన్న విషయం మీకు బాగా తెలుసు కదా? అయినా మీకు తెలుసు కదా, కొంచెం కూడా బుద్ధి లేని అన్ప్రొఫెషనల్ అమ్మాయి దగ్గర మీరు ఈ కేసును ఎందుకు అప్పచెప్పారు? డాక్టర్ సోనాక్షి బోస్ అన్ప్రొఫెషనల్ కాదు. తను డిఫికల్ట్ పేషెంట్స్నైనా డైట్ ఫాలో అయ్యేలా చేస్తుంది. తను మిగిలిన వాళ్ళ దగ్గర ఎలా ఉందో నాకు అనవసరం సార్. కానీ మా అమ్మగారికి కావాల్సింది బెస్ట్ న్యూట్రిషన్ మాత్రమే. అలాగే, నేను ఇంకో న్యూట్రిషనిస్ట్ నెంబర్ ఇస్తాను, మీరు తనతో మాట్లాడండి. బట్ ఐ సజెస్ట్ యూ, డాక్టర్ సోనాక్షి బోస్ కన్నా బెస్ట్ అయిన వాళ్ళు ఎవరు ఉండరు. వదినా ఎంత బాగుందో తెలుసా? నాకు ప్రాణం లేచి వచ్చిందనుకో. వదినా, నేను ఇక్కడ ఉండగా నువ్వేవీ భయపడకు. ఇది మాత్రమే కాదు, ఇంకో సంతోషమైన విషయం. అరే, ఏంటా విషయం వదినా? నీకు రతిరామ్ గారు గుర్తున్నారా? అదే డాక్టర్ గారు. మన వీధిలో ఆ చివరింట్లో ఉండేవారు కదా. అదే వదినా, ఒకసారి నువ్వు కూడా వాళ్ళ ఇంట్లో కూలర్లో నీళ్లు పోసావు కదా. గుర్తొచ్చారు. ఆయనకి ఏమైంది? నిన్న గుళ్ళో చూశాను. కూడా వాళ్ళ అమ్మాయి కూడా వచ్చింది. గుట్టో. అరే, ఎంత అందంగా ఉందో తెలుసా? మంచి రంగోదినా. ఆ అమ్మాయి గురించి నీకు తెలుసు కదా, నోయిడాలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేస్తుంది. ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడుతుంది. కాలనీలో బాగా ఇంగ్లీష్ మాట్లాడేది తనే. పైగా వంటలు కూడా బ్రహ్మాండంగా చేస్తుంది. తనకి సంబంధం చూస్తున్నారట. సరేలే వదినా, భగవంతుడి దయ వల్ల మంచి జరుగుతుందిలే. వదినా, తలనొప్పిగా ఉంది, కాసేపు పడుకుంటా. వదినా, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి తప్పించుకోవడానికి కూలర్ కొనుక్కున్నారు. వాళ్ళు మంచి ధనవంతులు వదినా. వాళ్ళకి మంచి బిజినెస్ కూడా ఉంది. ఆ అమ్మాయి మంచి హైట్ వదినా. దేవ్కి ఆ అమ్మాయి అయితే బాగుంటుంది. చెప్పొదినా, ఆ అమ్మాయిని చూడడానికి ఎప్పుడు వెళదాం? వదినా, ముందు నేహా పెళ్లి చెయ్యాలి కదా. దేవ్ పెళ్లి తర్వాతే నేహకి పెళ్లి చేయమంటున్నానా ఏమిటి? నేహకే ముందు పెళ్లి చేద్దాం. కానీ అమ్మాయిని చూడడంలో తప్పే ఉంది. ఒకవేళ సంబంధం కుదిరినా పెళ్లి తర్వాత పెట్టుకుందాం. దేవుడు నాకు 2 కళ్ళిచ్చాడు. ఒక కంటితో దేవ్ కోసం అమ్మాయిని చూస్తున్నాను, ఇంకో కంటితో నేహ కోసం చూస్తున్నా. నేహకే ముందు పెళ్లి చేద్దాం వదినా. అంతలోపు దేవుకి అమ్మాయిని చూడొచ్చు కదా. అత్తయ్య, మళ్ళీ అన్నయ్య పెళ్లి గురించి డిస్కషనా? ఎంత మాత్రం జరగదు. ఎందుకలా అంటున్నావు? దేవుడు అందరికీ ఎవరో ఒకరిని సృష్టిస్తాడు. అందరికీ సృష్టిస్తాడు, కానీ అన్నయ్యని మాత్రం అమ్మ కోసం సింగిల్ పీస్ గా పంపించాడు. కొడుక్కి పెళ్ళవ్వాలంటే ముందు పెళ్లి గురించి పెద్దవాళ్ళు ఆలోచించాలి. కానీ అమ్మ అన్నయ్య పెళ్లి గురించి పట్టించుకోవట్లేదు. అమ్మకి అన్నయ్యకి మధ్యన అమ్మ మమ్మల్నే రానివ్వదు, ఇంకొకరు కూతుర్ని రానిస్తుందా? వినడానికి కష్టంగా ఉండొచ్చు, కానీ ఇదే నిజం. మీరు మీ అబ్బాయిని ఎవరికి ఇవ్వలేరు. వదినా, విధి రాతే ఎంత. ఆడపిల్లలు మెట్టినింటికి వెళ్తారు, కానీ మగపిల్లలు మనతోనే ఉండరు. పండు పండిన తర్వాత చెట్టు నుంచి కింద పడుతుంది వదినా. ఎన్నాళ్ళని వాడికి పెళ్లి చేయకుండా ఉంటావు? ఏదో ఒక రోజు పెళ్లి చేయాల్సిందే కదా. నువ్వు చేయకపోతే వాడే చేసుకుంటాడు. ఇలా చూడు, ఏంటొదినా, నేను దేవ్కి పెళ్లి చేయకూడదనుకుంటున్నానే ఏంటి? అసలేంటంటే తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదన్నది నా ఉద్దేశం వదినా. బాగా ఆలోచించి ఒక అమ్మాయిని చూసి దేవి చేతిని ఆ అమ్మాయి చేతిలో పెట్టాలి. దేవ్ పెళ్లి చేస్తాను, కానీ సరైన సమయంలో వాడికి తగ్గ అమ్మాయితో. వావ్, బ్రిలియంట్. అసలు వాడు ఏమనుకుంటాడు? నేను వాడింటికి వెళ్ళాలా? ఎవరైనా నా దగ్గర మిస్టర్ రోడ్ గురించి మాట్లాడనివ్వండి వాణ్ణి. ఎందుకు నవ్వుతున్నావు? ఒక కంపెనీలో ఫీల్డ్ ఆఫీసర్ గా వేకెన్సీ ఉందంట. వాళ్ళ ఎండి కూడా నాకు చాలా బాగా తెలుసు. ఎవరు? మిస్టర్ దేవ్ దీక్షిత్. ఖాళీ పర్స్. నిన్ను నేను ఒకటి అడగాలి. తన పేరు వినగానే నీకెందుకు అంత కోపం వస్తుంది? నువ్వు తన కంపెనీలో జాబ్ చేయకూడదు. ఎందుకని? ఫస్ట్ విషయం ఏంటంటే ఫీల్డ్ ఆఫీసర్ నీకు సెట్ అయ్యే జాబ్ కాదు. ఓ హలో. ఇక రెండో విషయం, మిస్టర్ దేవ్ దీక్షిత్ చాలా దుర్మార్గుడు, ఇంకా మూర్ఖుడు. సో నువ్వు తన కంపెనీలో జాబ్ చేయకూడదు. ఆరోగ్యం మిస్టర్ రోబోత్రో.
నువ్వు మళ్ళీ తనను కలిసావా? అవును. 2 రోజులుగా నాకు టీవీ రిమోట్ కనిపించడం లేదు. కాకపోతే దేవ్ దీక్షిత్ నువ్వు రోజు కలుస్తున్నావు. తను నిన్ను ఫాలో చేస్తున్నాడా లేక నువ్వే ఫాలో చేస్తున్నావా? దాన్ని నేను ఫాలో అవుతున్నానా? నాకు వాడి మొహం చూడటం కూడా ఇష్టం లేదు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కావటం వల్ల ఎక్కువగా మాట్లాడాడు. తనకి తెలియదు అనుకుంటా. ఈ సోనాక్షి బోస్ లైఫ్ లో ఎవ్వరికి భయపడదు. అదిగో మళ్ళీ నువ్వు ఎవరిని చూసి భయపడవా? అన్నయ్య కాస్త నవ్వు ఆపు. నా ఎమోషన్ అర్థం చేసుకో. సరే టెన్షన్ అవ్వకో, కూర్చో. ఎలా వదిలేమంటావు? ఈ డబ్బున్నోళ్ళ ప్రాబ్లమే ఇది. జేబులో డబ్బు ఉంటే ప్రపంచాన్ని కొందాం అనుకుంటారు. నేను రేపే డాక్టర్ సేనాతో చెప్తాను వాళ్ళమ్మ కేసుని ఇంకెవరికైనా ఇచ్చేయమని. కొంచెం కూలింగ్గా ఏమైనా తీసుకుని తాగుతారా? వదినా నీకేమన్నా తినాలనిపిస్తే నాకు ఫోన్ చేసి చెప్పు. అలాగే తీసుకొస్తాను. చెప్తాను వదినా. దేవుకి తెలిసిందంటే అనవసరంగా గొడవ చేస్తాడు. మీరు తెచ్చింది కూడా తిన్న నిజమే తర్వాత వదినా. నాకు ప్రాణం లేచి వచ్చింది వదినా. సతీష్, మేడం వదిని తీసుకెళ్లి ఇంటి దగ్గర దింపేసిరా వెళ్ళు. అలాగే మేడం. వదినా ఈ కార్ చాలా బాగుంది. ఒకసారి కూర్చోనా? ఏంటి వదినా నువ్వు? అడగాల్సిన అవసరం ఏముంది? ఈ కార్ నీదే అనుకో. ఇది కారా లేకపోతే పడవా వదినా? ఫస్ట్ క్లాస్ గా ఉంది. సతీష్ కాస్త వేసి వేయి. ఓకే మ్యామ్. ఎంత చల్లగా గాలొస్తోంది. వదినా నేను చిన్న కారులోనే వెళతాను. ఈ పేదరాలికి ఇంత పెద్ద కారు వద్దులే వదినా. వదినా, మీరు కావాలంటే ఈ కారులోనే వెళ్ళొచ్చు. లేదు వదినా, నేను చిన్న కారులోనే వెళతాను. సరే నీ ఇష్టం వదినా. వదినా నీ మాట నేను ఎప్పుడన్నా కాదన్నానా? ఇప్పుడు కాదనడానికి నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి నేను ఈ కార్లోనే వెళతానులే. సతీష్ పద వెళదాం. త్వరగా తీసుకెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేయి. కిచ్చు అన్నా, చెప్పండి అన్నయ్య. కొంచెం బియ్యం ఇవ్వండి. అలాగేనా? అన్నయ్య ఏం చేస్తున్నారు మీరు? మీకెందుకు అన్నయ్య? అమ్మ కోసం నేను కిచిడి చేస్తాను, మీరు వెళ్ళండి అన్నయ్య. లేదు రియా, నేనే కిచిడి చేస్తాను. నువ్వు నాకు హెల్ప్ చేయి. నువ్వు ఆ బంగాళదుంప కట్ చెయ్యి. అరే ఏంటి ఇలా రాసింది? దీనిలో పెసరపప్పు అని రాసిందేంటి? కందిపప్పు రాయాల్సింది మార్చి రాసుంటారు. అన్నా అది వేరే పప్పు అన్నా. నాకు తెలుసు, అవి ఇవ్వు. ఆ పప్పు ఇలా ఇవ్వు. అలాగే ఆ బియ్యం కూడా తీసుకుని రా. బియ్యం ఎన్ని కావాలన్నా? ఒక బౌల్లో తీసుకుని రా చాలు. అలాగే అన్నా. అన్నయ్య నేను చూసుకుంటాను, మీరెందుకని టెన్షన్ పడతారు? లేదు రియా, నీకు తెలుసు కదా, డాక్టర్ చెప్పినట్టుగానే మనం చేయాలి. ఎటువంటి తప్పు జరగకూడదు. అమ్మని కంటికి రెప్పలా చూసుకోవాలి. అమ్మ కంటే నాకేది ముఖ్యం కాదు. అన్నయ్య చేత్తో తినిపిస్తూ ఉంటే కిచడీ కూడా హల్వాలా ఉంది కదమ్మా. హల్వానా? మన ఇంట్లో హల్వా ఎక్కడ చేశారు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. నోరు మూసుకోమని చెప్పు. అమ్మ అబద్ధం చెప్పడం చాలా తప్పు, తెలుసు కదా. నేనెక్కడ అబద్ధం చెప్తున్నాను? నువ్వు ఊరుకో. ఓకే అన్నయ్య, నేను ఏం చెప్తున్నానంటే ఈ రోజు అమ్మని కలవడానికి అత్తయ్య వచ్చింది. గీ ఇంకా బాదం వేసి క్యారెట్ హల్వా తీసుకొచ్చింది. అమ్మ బాగా తింది. నేను అబద్ధం చెప్పట్లేదుగా, జస్ట్ ఇన్ఫార్మ్ చేశానంతే. అలా చూడటం వల్ల ఏం జరగదమ్మా. అన్నయ్య, అమ్మ నా మాట వినిపించుకోవడం లేదు.
ఏం తినొద్దంటున్నానో అదంతా తింటుంది. మళ్ళీ తన కొంట్లో బాగోకపోతే నన్నే తిడతావు కదా. అందుకే తన్ని చూసుకోవడానికి ఇంకెవరైనా పెట్టుకో, తన మాట వినేలాగా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ నిన్న మీరు మెయిల్ డ్రాఫ్ట్ చేశారు కదా, దాన్ని నేను శాన్మాలియా ఫామ్కి పంపించాను. ఈరోజు మీకు 5 మీటింగ్లు ఉన్నాయి. 12 గంటలకు ఖన్నా ఎసెన్స్ ఓనర్తో మీటింగ్ ఉంది. తర్వాత 1 o'clock వదిలేసి ఒక లెటర్ డ్రాఫ్ట్ తీసుకో. ఎస్ సార్. టు ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, JLS హాస్పిటల్. మీరెందుకు దీని మీద సైన్ చేశారు? సోనాక్షి కూర్చో, ప్రశాంతంగా మాట్లాడుకుందాం. నా టర్మినేషన్ లెటర్ మీద మీరు సైన్ చేశారా లేదా? చేశాను. మీరెప్పుడూ చెప్తుంటారు కదా నేను మీ హాస్పిటల్కి బెస్ట్ న్యూట్రిషనిస్ట్ అని. మీరు నాకు ఇలాంటి రివార్డ్ ఇస్తారా? ఐఎమ్ సారీ సోనాక్షి. సారీయా? మీరు సైన్ చేయటానికి ముందు ఈ లెటర్ని చదివారా? ఇందులో నా పైన నేరం మోపబడింది. నేను అన్ప్రొఫెషనల్ అని, నేను నా డ్యూటీస్ ని కరెక్ట్ గా పూర్తి చేయటం లేదని, నేను రూడ్ అని ఇందులో రాసుంది సార్. మీకు నా గురించి తెలుసుగా. నా పేషెంట్స్ కోసం నేను ఎంతో శ్రమిస్తాను. అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాను. నా పంక్చువాలిటీ, నా బిహేవియర్, నేను పేషెంట్స్ ని హ్యాండిల్ చేసే విధానం, ఇంతవరకు నా మీద ఎవరూ కంప్లైంట్ చేయలేదు. ఇప్పుడే నా చేతికొచ్చింది ఈ టర్మినేషన్ లెటర్. డాక్టర్ సేనా, మీకు బాగా తెలుసు ఐ నీడ్ దిస్ జాబ్. ఒక్కసారి నేను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ తో మాట్లాడి ఈ డెసిషన్, నన్ను జాబ్ నుంచి తీసేయటం, ఈ ఆలోచన మీది కాదు, తనదే కదా. మీ డొనేటర్ మిస్టర్ దేవ్ దీక్షిత్ కదా. బోర్డులో ఉన్న అందరు మెంబర్స్ కలిసి నిర్ణయం తీసుకున్నారు. నేనేమీ చేయలేకపోయాను. ఐ వాజ్ హెల్ప్లెస్. ఇందువల్ల నేను తన ఆఫర్ని రిజెక్ట్ చేయటం వల్ల ఐ కాంట్ బిలీవ్ దిస్. ఆ మనిషి ఇంత దుర్మార్గుడా? నేను తన ఆఫర్ని యాక్సెప్ట్ చేయలేదని నన్ను జాబ్ నుంచి తీసేస్తాడా? ఇలా చూడు సోనాక్షి, నువ్వు చాలా సంవత్సరాలుగా నాకు తెలుసు. యాజ్ ఎ సీనియర్ డాక్టర్గా నేను చెప్పేది విను. మిస్టర్ దేవ్ దీక్షిత్ చాలా పవర్ఫుల్ పర్సన్. నో మిస్టర్ సేనా, తనొక ధనవంతుడు అంతే. తన పవర్ మిమ్మల్ని ఇలా బలహీనుల్ని చేసింది. కానీ నేను నా లైఫ్ ని కంట్రోల్ చేసే రైట్ ఎవ్వరికి ఇవ్వను. అండ్ థ్యాంక్ యూ ఫర్ నథింగ్. సోనా, నువ్వు నాకు ఫేవర్ చేయాలి. ఎలాగో నేను కూర్చొని ఎమోషనల్గా మాట్లాడి నా ఫేవర్ నేను తీసుకోగలను. కానీ నీ దగ్గర ఎక్కువగా ఫేవర్ అడుగుతున్నాను. సోనా, నేను జాబ్ ఇంటర్వ్యూ కోసం చండీగఢ్ వెళ్తున్నాను. సో యాజ్ యూజువల్ నాకు డబ్బు కావాలి. సారీ, ఫేస్ టు ఫేస్ అడగడానికి నాకు ధైర్యం సరిపోలేదు. అందుకే ఇలా వాట్సాప్లో పంపాను. అయినో ఇలా అడగడం తప్పే, బట్ ఏం చేయమంటావు?
నీ దగ్గర మాత్రమే నేను ఇలా అడగలను. నీకు తప్ప ఇంకెవరికి చెప్పుకోలేను. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.